నవంబర్ 2న బాన్సువాడ నుండి భారీగా అయ్యప్ప స్వాములు సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్రను ప్రారంభిస్తారని గురుస్వామి వినయ్ తెలిపారు. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించనున్నారు. బాన్సువాడ నుండి 110 మంది స్వాములతో హైదరాబాద్ మీదుగా శబరిమల వెళ్తామని అన్నారు. దాదాపుగా 1200 కిలోమీటర్లకు పైగా 17 సంవత్సరాలుగా మహాపాదయాత్రకు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న సువర్ణభూమి ఎండి శ్రీనివాస్కు వారు ధన్యవాదాలు తెలిపారు. स्वामी हरिहर सुतने स्वामी शरणम ना पेरु गुरु विनय कुमार गुरुस्वामी बांसवाड़ सुवर्णभूमि शबरिमल महापादयात्र ఈ సంవత్సరం 2వ తారీఖు నాడు బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయం నుండి బయలుదేరుతుంది. ఈ యాత్ర బాన్సువాడ నుండి బయలుదేరి మన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి కర్ణాటక నుండి తమిళనాడు నుండి కేరళ రాష్ట్రం చేరుకోవడానికి ఇంచుమించు 45 రోజుల ప్రయాణం సాగుతుంది. ప్రతిరోజు 35 నుండి 40 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేస్తాం. ఈ బృందం లోపల 250 నుండి 300 మంది స్వాములు ప్రయాణిస్తారు. మరి ప్రతిరోజు కూడా పొద్దున పూజ చేసుకొని 4 గంటల రాత్రి ప్రయాణం కొనసాగించుకొని అదేవిధంగా మధ్యాహ్నము 10 గంటలకల్లా 25 కిలోమీటర్లు పూర్తి చేసుకొని అక్కడ పడి పూజ స్వామివారికి ఇష్టమైన అభిషేకాలు పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ 15 కిలోమీటర్లు ప్రతిరోజు నడవడం జరుగుతుంది. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం బాన్సువాడ నుండి చాలా పెద్ద సంఖ్యలో 110 మంది స్వాములు బయలుదేరుతున్నారు. మరి ఈ యాత్ర చేయాలంటే చాలా పూర్వజన్మ సుకృతం తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ చేసే దీక్ష కంటే పాదయాత్రలో నామస్మరణ అవుతుంది కాబట్టి మరి మన జీవితంలో నామస్మరణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నామస్మరణ చేయాలంటే పాదయాత్రనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పాదయాత్రకు చాలా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారన్నా అయ్యప్ప స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలనేటువంటి భావనతోటి ఈ సంఖ్య పెరుగుతున్నది. ఈ యాత్రకు మా మేక శ్రీనివాస స్వామి సువర్ణభూమి ఎండి గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. మరి అదేవిధంగా నా తోటి మన వసంత్ గురుస్వామి, లక్ష్మారెడ్డి గురుస్వామి, అదేవిధంగా మా బాన్సువాడ స్వామి స్వామి మరి సహాయ సహకారాలు ఇస్తూ ఈ యాత్రకు నిస్వార్థంగా సేవ చేసేటటువంటి స్వాములు ఉంటారు. అన్ని త్యాగం చేసి ఈ యాత్రలో పాల్గొంచుకుంటారు. ఈ యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి మేము అయ్యప్ప స్వామి ప్రతిరోజు వేడుకుంటాం. మరి ఈ యాత్రలో ముఖ్యంగా ఆదిలాబాద్ నుండి, నిజామాబాద్ నుండి, బోధన్ నుండి, కోటిగిరి, వర్ణి, రుద్రూరు, కొత్తంగల్, బీర్పూర్, ఇష్టాపూరు, బాన్సువాడ, మధునూరు,